నమస్తే. ఏం పేరు మీ పేరు? సుజాత. ఏ ఊరు నుండి వస్తున్నారు? మర్కల్ నుండి. ఇక్కడికి రాకముందు మీకు ఏం ప్రాబ్లం ఉండే? డస్ట్ ఎలర్జీ ఉండే బాగా. ఇది వన్ సైడ్ పెయిన్ కూడా ఉండే, యాక్సిడెంట్ వల్ల వన్ సైడ్ పెయిన్ వచ్చింది. డస్ట్ ఎలర్జీ ఉండే. ఈ సమస్య మీకు డస్ట్ ఎలర్జీ అనేది ఎన్ని సంవత్సరాల నుండి ఉంది? 10 సంవత్సరాల నుంచి ఉంది నాకు. 10 సంవత్సరాల నుంచి డస్ట్ ఎలర్జీ ఉంది. మరి ఇక్కడ రాకముందు హాస్పిటల్స్కి వెళ్ళిందా? వెళ్ళిన హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నారు మినిమం? చాలా హాస్పిటల్ నిజామాబాద్ చూపించుకున్నాం, ఇక్కడ దేవి హాస్పిటల్ చూపించుకున్నాం. మినిమం బయట ఎంత ఖర్చు పెట్టుకున్నారు? పెట్టచ్చు, డస్ట్ ఎలర్జీ గురించి 50,000 దాకా పెట్టచ్చు. ఓన్లీ డస్ట్ ఎలర్జీ అంటే తనకు ఏదైనా వర్క్ చేసినా, ఊడవడం లాంటివి చేయడం లాంటివి చేసినా, ఇట్లా ఇక్కడ చుట్టుపక్కల చెట్లు ఉన్నాయన్న తుమ్ములు బాగా 30-40 తుమ్ములు బాగా వస్తుండే విపరీతంగా. ఇంకా సార్ మీ పేరు, ఎక్కడ నుండి వచ్చారు? మేము మర్కల్ నుంచి వచ్చినాం. మా పేరు ప్రభాకర్. మీకు ఏం ప్రాబ్లం ఉండే? యాక్సిడెంట్ అయింది 2 years క్రితం. ఇక్కడ షోల్డర్ దగ్గర అయింది, ఇక్కడ దెబ్బ ఆగి పక్షవాతం వచ్చింది, పెరాలసిస్. ఈ మౌత్ అనేది అంకర అవుతుంది గవర్నమెంట్. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు అవుతుంది. బయట ఆపరేషన్ అయింది, ఇక్కడ ఎదిగింది, రాడ్ ఉంది, ఇక్కడ దెబ్బ ఆగి ఈ వన్ సైడ్ పక్షవాతం వచ్చింది. ఇప్పుడు వీడికి రావడం వల్ల కొంత నయం ఉంది. ఒక 4 లక్షలు పెట్టుకున్నాం, అంటే ఆపరేషన్ కొరకు ఇక్కడ 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుండి యాక్సిడెంట్ వలన ఆపరేషన్ అయింది. మినిమం 4-5 lakhs బయట ఖర్చు పెట్టుకున్నారు. పక్షవాతం కూడా వచ్చింది తనకి. ఇక్కడికి ఎన్ని రోజుల నుండి వస్తున్నారు? 20 days. ఏమన్నా ఏం రిజల్ట్ అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది. ఇప్పుడు ఇట్లా గట్టి మాట్లాడుతుంటే వన్ సైడ్ వెళ్తుంటుంది నోరు, ఇప్పుడు వెళ్తలేదు. చూసిండ్రా ఎంత మంచి రిజల్ట్ వస్తుంది? ఈ రిజల్ట్ కన్నా మీరు చప్పట్లు కొట్టాలి. ఎంత మంచి రిజల్ట్ వచ్చింది అంటే తను గట్టిగా మాట్లాడడం వల్ల పెరాలసిస్ వచ్చిన మనిషి కాబట్టి మూతి సైడ్కి వెళ్ళిపోతుండే. ఇక్కడికి 20 days నుంచి రావడం వల్ల మూతి అనేది సైడ్కి వెళ్ళడం లేదు. అంటే 20 days నుంచి ఇక్కడ థెరపీ తీసుకుంటున్నారు. ఇంకా కన్ను ప్రాబ్లం? కన్ను కొంచెం చిన్న ఉంటుంది, కొద్దిగా రెప్ప చిన్నకి ఇబ్బంది ఉంది, నార్మల్ అయిపోయింది. కన్ను అనేది చిన్నగా ఉండి రెప్ప ఆర్చడం ఇబ్బందిగా ఉంటుండే. అది అనేది మనం ఇచ్చి రాయి స్టోన్ ఐ డ్రాప్స్ మనం ఇక్కడ ఏం చేస్తాం, రాళ్ళని కళ్ళల్లో కూడా వేస్తాం, నీళ్ళని. కంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ప్రాబ్లమ్స్ తగ్గడానికి దాంట్లో కూడా మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, కన్ను అనేది మంచిగా నార్మల్ అయిపోయి కంటి రెప్ప కొడుతుంటే ఇబ్బంది ఏమి కలగట్లేదు అంట. ఇంకా ఇంకేం ప్రాబ్లమ్స్ అంతే, బాడీ అంతా ఓకే. యాక్సిడెంట్ అవ్వడం వల్లనే ప్రాబ్లం అయింది నాకు. ఇక్కడ ఫ్లాట్ అవ్వడం వల్లనే పక్షవాతం వచ్చింది. అంటే 50% తగ్గిపోయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎప్పటిలాగా అయింది ఫేస్. ఆయన ఫ్రెండ్స్ కూడా అంటారు మొహం అంతా ఎప్పటిలాగానే అయిపోయిందని. మొహం అనేది యాక్సిడెంట్స్ అయిపోవడం వలన ఈ చెంప మొత్తం ఏమైంది, క్లాస్ ఎక్సర్సైజ్ చేయాలి మంచిదే. ఓకే, చెంప ఉంది కదా, ఇదంతా స్కిన్ అంతా ఏమైపోయింది, లోపలికి వెళ్ళిపోయింది అంట యాక్సిడెంట్ వల్ల. ఇప్పటికి ఇక్కడికి 20 days నుంచి రావడం వలన ఫేస్ అంతా నార్మల్గా అయిపోయింది అని చెప్తున్నారు. పాత వాళ్ళు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. పాత వాళ్ళు ఎవరైతే చూసిండ్రో వీళ్ళ వాళ్ళు కానివ్వండి, ఎవరు కానివ్వండి, అర్థమవుతుంది వాళ్ళకి. చెంప అనేది, స్కిన్ అనేది నార్మల్గా వచ్చేసింది ఆ విధంగా. ఇంకా మేడం మీకు ఇంకేం ప్రాబ్లమ్స్ అంటే? ఇంకా ఏంటంటే మేడంకి ఇక్కడ యాక్సిడెంట్ కావడం వల్ల ఇంత ఎత్తు ఉండే, ఇక్కడ వాచిపోయి కుట్లేయడం వల్ల ఎంత ఉండే అంటే, కుట్లు వేసిండ్రు కదా ఇక్కడ, అది అంత ఇంత వాచిపోయి స్కిన్ ఇంత లా ఉండే, ఇక్కడ బ్లౌజ్ దగ్గర ఇట్లా ఇంత లా ఉంటుండే. అది అనేది మనకు 10 days లోనే, కేవలం 10 రోజుల్లోనే ఆ వాపంతా పూర్తిగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల ఆ వాపంతా పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు నార్మల్గా అసలు కనిపించట్లేదు. ఇక్కడ ఉన్నది అది ఇంత హైట్ లో ఉండే కానీ మొత్తానికి ఇప్పుడు కనిపిస్తుంది, నార్మల్గా ఉంది. మీ ముందు చూస్తున్నారు కదా, అసలు నార్మల్ కనిపిస్తుంది కదా, షోల్డర్ అనేది ఏమి ఎత్తుకు కనిపించడం లేదు కదా. ఈ 10-15 days లోనే ఇది అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా కొద్దిగా ఉంది. వీళ్ళు ఇంకేం చేసిండ్రు అంటే, మాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చింది, మాకు ఇంకా మంచి నమ్మకం ఉంది. నాకు 10 సంవత్సరాల నుంచి ఉన్న డస్ట్ ఎలర్జీ అంటే రోజుకు ఒక 20 తుమ్ములు తుమ్మితే కానీ నేను వర్క్ చేసుకోలేకపోయేదాన్ని. అలాంటిది నాకు వారం రోజులు ఎన్ని మందులు వాడినా, ఎంత మెడిసిన్ వాడినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గదు. నాకు ఇక్కడ 10 రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది. నేనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం, ఇప్పుడు మేము ఈ ఏజ్లో ఉన్నాము, మాకు ఇంకా ఏ ప్రాబ్లం రావద్దు, మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలకి ఏ ప్రాబ్లం రావద్దు, మాకు అందరికి బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పటికీ అవసరమే అన్న ఉద్దేశంతో తను ఇక్కడ థెరపీ తీసుకోవడమే కాదు, ఇంటి దగ్గర కూడా వాడుకుంటామన్న ఉద్దేశంతో తన ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మీ అందరి ముందు తనకి ప్రోడక్ట్ మనం ఇస్తున్నాము. ఓకేనా? క్లాస్ కొట్టరా?
ప్రోడక్ట్ అనేది రేట్ తీసుకుంటారు, కానీ వాళ్ళు ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళి వాడుకుంటారు. అంటే మ్యాట్ ఉంది కదండి, ఈ మ్యాట్ అనేది ఇంటి దగ్గర వాడుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 5 to 6 మధ్యలో ఎర్లీ మార్నింగ్ థెరపీ తీసుకోవడం వలన ఈ పిక్కలు పట్టేయడము, ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు నైట్ తిన్న తర్వాత ఒక 1 hour తర్వాత పడుకునే ముందు మ్యాట్ థెరపీ తీసుకున్నారు అనుకోండి, మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మీరు డే అంతా ఏదైతే వర్క్ చేస్తారో, ఏదైతే అలసిపోయిండ్రో అదంతా స్ట్రెస్ కానివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, పెయిన్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద థెరపీ తీసుకోవడం వలన రిలాక్స్ అయిపోవడం జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మనం చేసేదంతా బ్లడ్ సర్క్యులేషన్ కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్, ఇప్పుడు దీనికి బీపీ ఎక్కువైపోయి పక్షవాతం అనేది వచ్చింది, ఆ బీపీ ఎక్కువకుండా అంటే బ్లడ్ ప్రెషర్ అనేది పెరగకుండా ఉండడానికి, రక్త ప్రసరణ మెరుగవ్వడానికి కూడా మనకు ఈ థెరపీ ఉపయోగపడుతుంది. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే తల వెంట్రుక దగ్గర నుండి కాలి గోటి వరకు కూడా మనం చేసేదంతా ఏంటిది ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్. కాబట్టి తిను మంచిగా వాడుకుంటూ ఇంకా మంచిగా బాగైపోవాలి, ఇంటి వాళ్ళందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఒకసారి గట్టిగా చెప్పడం ధన్యవాదాలు తెలుపుతారు సార్ వాళ్ళు. థ్యాంక్ యూ.